ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లాలో మండలాల వారీగా ఆధార్ మానిటరింగ్ ప్రగతిని సమీక్షిస్తూ లక్ష్యాలు సాధించిన మండలాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. లోటు కనిపించిన మండలాలపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 192 ఆధార్ సెంటర్లు ఉన్నాయని, అన్ని మండలాల్లో ఆధార్ సెంటర్లు, ఆధార్ కిట్లు సమర్థవంతంగా పనిచేసేలా చూసి లక్ష్యాలను అధిగమించాలన్నారు.
5 వరకు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయించాలని, 5 నుంచి 7 సంవత్సరాల వయసు వారికి చేతి వేలిముద్రలు తీసుకోవాలని, 15 నుండి 17 వయసు వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని అన్నారు. తల్లికి వందనం తదితర పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్ ద్వారా పౌరులకు అందే సేవలపై విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి బయోమెట్రిక్ అప్డేట్ చేయించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆధార్ రీజనల్ మేనేజర్ ఏ సచ్చికళ, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, ఐసీడీఎస్పీడీ ఏ శారద, ఎల్డీఎం డి నీలాద్రి, డిఎల్డీఓ ఏ లక్ష్మి, సంబంధిత అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Suppose మనకి ఏమైనా రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ యూఐడిని వాట్ ఎవర్ ఇస్ ద నెంబర్ విచ్ ఇస్ జనరేటెడ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మేడం గెట్ ద అఫీషియల్ ఇమీడియట్లీ ఫర్ ప్రాపర్ కమ్యూనికేషన్. అది పెట్టేసి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఏరియాలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయా? అదొక టోటల్ పాపులేషన్ ఇంకా రిజిస్టర్ చేయవలసిన ఉన్నది ఇంతమంది అని చెప్పేసి ఏమైనా ఉన్నాయా? Madam, mandatory biometric update is one of the other important 15%. Yes, and what if the child has not taken other less than 5 years? 5 to 7 will be the fresh Aadhaar generation, correct? they can take లాస్ట్ టైం మన పోలీస్ వాళ్ళు కూడా ఆధార్ కార్డు లాగానే ఒకటి తయారు చేసి కూడా బిడుస్తున్నారు. హౌ డు వి చెక్ ద జెన్యుయినెస్ ఆఫ్ ది ఆధార్ in Aadhaar card lo pure code ayega madam. What of collector rights to you to we will consider it. Small solution madam. Actually QR code change madam. లేదు QR code చేస్తే అది యాక్చువల్ కంటెంట్ ఇట్ నాట్ డిస్ప్లే. PDC ఆర్డర్ చేస్తే వస్తుంది సార్. యాక్చువల్ గా PDC ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేస్తే కానీ కొన్ని ఓల్డ్ ఆర్డర్స్ ఏంటి అంటే మేడం చెప్పినట్టు సమ్ లెటర్స్ లెటర్స్ అట్లా ర్యాండమ్ ఆధార్ స్కాన్ చేస్తే వాట్ ఇస్ దట్ ఇన్ఫర్మేషన్ బ్రేక్ డౌన్ నాకు రాదు కదా. వచ్చి ఉంటే దట్ ఇస్ అ వైలేషన్. దెన్ వాట్ ఆధార్ కార్డుకి ఇట్లాంటి సినారియో ఉంది మేడం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటికి కూడా డేటా వస్తుంది. నాదంతా నేను ఆధార్ డేటా వస్తుంది అంటే టోటల్ డీటెయిల్స్ ఆపడం నేమ్ యాక్చువల్ ఆన్లైన్ లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అని కూడా ఉంటుంది మేడం. మా ఆధార్ నెంబర్ మామూలు మీరు లాగిన్ చేస్తే ఇక్కడ ఒక లిమిటెడ్ పోర్షన్ ఒరిజినల్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది మేడం. యాక్చువల్గా ఆ ఫెసిలిటీ ఇప్పుడు అప్డేటెడ్ వాటిలన్నిటికీ ఇచ్చాము. పర్సనల్ అయితే సంబడి వస్తుంది. యాక్చువల్గా మై ఆధార్ యాప్ అని కూడా ఒకటి ఉంటుంది మేడం. దాంట్లో సరే సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ జెన్యుయినెస్ ఆఫ్ జెన్యునిటీ వచ్చినప్పటికీ ఐ హావ్ టు రైట్ టు యూ ఆర్ త్రూ TLSC we have to write to you. So this is a same TLSC. సేమ్ ఇందాక చెప్పినట్టు మేడం అది UID స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. లేదు అంటే మీరు రెస్పెక్టివ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్డ్ ఎన్రోల్మెంట్ అంటే గార్డియన్ గా పెట్టి కూడా చేయొచ్చు మేడం. మెడికల్ కాలేజీల వ్యవహారంలో వైసీపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలను ఇప్పటికైనా కట్టిపెట్టాలని టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసంబద్ధంగా వైసీపీ నాయకులు ప్రభుత్వ వైద్య కళాశాలలపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఏలూరు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయం నుండి DMHO కార్యాలయం వద్దనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు వెళ్లేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తమైన తరుణంలో అక్కడికి చేరుకున్న టూటౌన్ సీఐ అశోక్ కుమార్ వారిని వారించారు. దీంతో చట్టాన్ని గౌరవిస్తూ వెనక్కి తగ్గిన టీడీపీ నాయకులు అక్కడే తమ నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏలూరు పార్లమెంట్ టీడీపీ మహిళా ప్రతినిధి కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో చేసి చూపించిందని చెప్పారు. ప్రస్తుతం తమ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ అంశంలో లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారని, తాము కట్టేశామని చెప్తున్న తాత్కాలిక కళాశాలల వద్ద వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన సౌకర్యాలేమీ అంటూ ఎద్దేవా చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భవంతులే 4 ఏళ్లు వైద్య విద్యార్థుల తరగతులకు సరిపోతాయా అంటూ ప్రశ్నించారు. దానికి తోడు ఎక్కడెక్కడి నుండో వచ్చే విద్యార్థులు ఉండేందుకు వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను కూడా తూతూ మంత్రంగానే నిర్వహించాలనే కుటిల ప్రయత్నాలను నాటి పాలకులు అవలంబించారని, అప్పట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ప్రజా ప్రతినిధి సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణాతి దారుణంగా వైద్య కళాశాలల పరిస్థితి ఉందంటూ నిప్పులు చెరిగారు. ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్య విద్యార్థుల కళాశాల చుట్టూ
కనీసం రక్షణ గోడైనా నిర్మించలేని దౌర్భాగ్యపు స్థితిలో నాటి వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగిందంటూ దుయ్యబట్టారు. నేడు వారు చేసిన పాపాన్ని ఎవరినెత్తని రుద్దేందుకు తయారయ్యారంటూ ఘాటుగా ప్రశ్నించారు. గురువింద గింజ సామెతను తలపించేలా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుల కళ్లకు అభివృద్ధి లెక్కలు కనిపించడం లేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎప్పటికైనా ఇటువంటి అరాచకాలను వైసీపీ నాయకులు కట్టిపెట్టాలని వారు హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ నాయకులు చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, బెల్లపుకొండ కిషోర్, పూజారి నిరంజన్, ఆర్నేపల్లి తిరుపతి మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి రాష్ట్రం 5 సంవత్సరాల్లో అతలాకుతలం అయిపోయినా సరే పట్టించుకోలేదు. కానీ ఒక 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే చోటా మోటా నాయకులు రోడ్లు ఎక్కారు. వాళ్ళకి ఏమీ లేదు. ఏదోటి ఒక పచ్చి అనే పత్రిక, ఒక టీవీ ఒకటి ఉంది. దాంట్లో బాదుడే ఇల్లు. ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఏలూరులో ఒక మెడికల్ కాలేజీ ఐరన్ గడ్డర్లతో అందాక ఉండాలి అని చెప్పేసి కట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రహ్మాండమైన స్ట్రెచ్చర్తో నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క అప్పట్లో వాళ్ళు ప్రభుత్వం వారు 5 సంవత్సరాల్లో 126 కోట్లు ఖర్చు పెడితే 1 సంవత్సరంలోనే ఎన్డీఏ కూటమి 85 కోట్ల రూపాయలు పని బిగించేయటం జరిగింది. మరి 1 సంవత్సరంలోనే ఆ నిర్మాణం పూర్తి చేసుకుని పూర్తిగా కూడా ఈ యొక్క విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన మెరుగైన మౌలిక సదుపాయాలతో అది రూపకల్పన చేయడం జరిగింది. మంత్రి పార్సార్థి గారు, శాసనసభ్యుల వారు, ఇంకా నాదెండ్ల మనోహర్ గారు చాలామంది దాన్ని త్వరతగిన పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేశారు. వీళ్ళకి సిగ్గు శరం లేకుండా ఈ రోజున రోడ్లు ఎక్కుతున్నారు. పూర్తి నిర్మాణం ఎన్డీఏ కూటమిలో జరుగుద్ది. అది శాశ్వత భవనం. 1 సంవత్సరంలోనే అక్కడ బ్రహ్మాండమైన విద్యను అభ్యసిస్తారు డాక్టర్స్గా మన పిల్లలందరూ కూడా. ఇది అందరూ కూడా ప్రజలు గ్రహించాలి. ఈ రోజున మేము ఎందుకు ఎదురుదాడి చేస్తున్నాము అని అంటే ప్రజలకు తెలియాలి. వీళ్ళు చేసేదే గొప్ప అనుకుంటారు. అధికార మతంతో వీళ్ళు ఉన్నారు, రోడ్లు ఎక్కట్లేదు, వీళ్ళు అందులో తప్పు చేస్తున్నారు కాబట్టి అంటారనే ఈరోజు మేము నియోజకవర్గ స్థాయిలో మేము అందరం కూడా దాన్ని ఎదురుతాడానికే మేము చూస్తున్నాం. వాళ్ళు ఆ కాలేజీ గ్రౌండ్లోకి లోనికి వెళ్తానికి వీల్లేదు. మొన్నే మాకు తెలిస్తే అసలు వాళ్ళు బట్టలు తీసి పరిగెత్తించేవాళ్ళు. వాళ్ళెవరండి? వాళ్ళెవరు కండవాళ్ళు వేసుకుని కూర్చోడానికి? వాళ్ళు బాబులు దాది వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా? వాళ్ళు ఎవరు అసలు వెళ్తానికి లోనికి? ఈ రోజున మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పాం, మాకు చట్టం అన్నా న్యాయం అన్నా మా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా శాసనసభ్యుల వారు కానీ, పార్లమెంటు సభ్యుల వారు కానీ ఫస్ట్ నుంచి మా తెలుగుదేశం పార్టీకి గౌరవం, చట్టాలన్నా న్యాయాలన్నా. అందువల్లే మేము శాంతియుతంగా ఇక్కడ మేము ఆఫీస్ కాడికి అందరూ వస్తే మేము అందరినీ సర్ది చెప్పి, ఒరే బాబు మనం గడప దాటి వెళ్ళొద్దు, డిపార్ట్మెంట్ వారే చూసుకుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అనునిత్యం పోరాడేది తెలుగుదేశం పార్టీ కూటమి. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ప్రజలారా మీరందరూ గమనించండి. ఇవాళ జరుగుతున్నటువంటి అభ్యున్నతిని ఇతను కోల్చడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. మేమేమన్నా ఆ రోజు మీరు దీనికే వదిలేసాం. ఇవాళ అమరావతిలో రోడ్లు తవ్వుకుని అమ్మేసుకున్నవే, రోడ్లు వేసిన రోడ్లు తవ్వుకుని అమ్మే ఇవన్నీ ప్రజలు మర్చిపోరు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ వైసీపీ నాయకులు కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎవరు మనస్ఫూర్తిగా ముందుకు రావట్లా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో చెలరేగిపోయి ఏదో మూల కూర్చుని దద్దమ్మలాగా రెచ్చగొట్టి కార్యకర్తలు రోడ్డు మీద పంపిస్తున్నావంటే ఇది నీ యొక్క మరి ఎటువంటి అసమర్థత, నీ యొక్క అనాలోచన విధానం. ఈ రాష్ట్రంలోకి నీకు నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు 0 కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, వస్తున్నటువంటి వైసీపీ నాయకులు కూడా మీరు గమనించండి, జరుగుతున్న పరిస్థితిని గమనించండి. ప్రజల్లో మీ కొద్దో గొప్ప మరి మంచి ఉంటే దాన్ని కూడా కోల్పోయి ఎందుకు పనికిరాని చౌట దద్దమ్మలాగా ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితుల్లో మీరు తయారవుతానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఒక టూర్ని ఒక ఫ్యామిలీ టూర్ అని చెప్పుకోవచ్చు, దాన్ని వైసీపీ టూర్ కానీ మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే రోజుకో టూర్కి వెళ్తూ రోజుకో జిల్లాకి పర్యటిస్తూ మరి అక్కడ మెడికల్ కాలేజీలు కడుతున్నామని చెప్పిన పరిస్థితులు మనం చూసాం.
కానీ ఈ రోజున నిజాన్ని మనం గమనించుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా మూడు వారినటువంటి గోడల్ని, అలాగే నిన్న కూడా మరి సవితమ్మ గారు కూడా చూపించింది చెరువులను తలపింప చేస్తున్నటువంటి ఆ కాలేజీలు కనిపిస్తున్నాయి మనకి. మరి దాని మీద ఈ రోజున మేము పోరాటం చేస్తుంటే మరి ఎందుకు వైసీపీ ప్రభుత్వం భయపడుతుంది అనేది కూడా ఇక్కడ ప్రాక్టికల్గా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మరి లేని దాన్ని మసిపూసి మారేడుకాయం చేసి ఈ రోజున మెడికల్ కాలేజీల పేరు చెప్పి ఏ విధంగా దోచుకున్నారో గత ప్రభుత్వం మనం చూసాం. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కట్టి పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాం. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉపాధ్యాయులను పాఠశాలలకే పరిమితం చేస్తూ పాఠాలు చెప్పుకోనివ్వాలని, అలాగే పీఆర్సీ, ఐఆర్, డిఏలు వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్రంలో 5 కేంద్రాల్లో ఉత్తరాంధ్ర జిల్లా, తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలు, తూర్పు రాయలసీమ జిల్లా, పశ్చిమ రాయలసీమ జిల్లాలు వ్యాప్తంగా జాతాలు ఈ రోజుతో ముగిశాయని టీచర్ ఎమ్మెల్సీ బర్రె గోపిమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ గుంటూరు జిల్లాల్లో 10,000 మందితో గొప్ప బహిరంగ సభ జరుగుతుందని, సమస్యల పరిష్కారం దిశలో ప్రభుత్వ నిర్ణయాలు రాకపోతే మరొక పోరాటానికి యూటీఎఫ్ సిద్ధంగా ఉందని, దానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జాతా ఇన్ఛార్జ్ ఎన్ అరుణ్ కుమారి మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి సుభాషిణి, ఎస్ శ్రీదేవి, ఎస్ జ్యోతిబసు, టీవీజీఎస్ చక్రవర్తి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జైకర్, ప్రధాన కార్యదర్శి షరీఫ్, కాకినాడ జిల్లా అధ్యక్షులు సూరిబాబు, ఏలూరు జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ అలీ, ప్రధాన కార్యదర్శి ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ నిర్వహించినటువంటి పథకాలు, నిర్వహించినటువంటి కార్యకలాపాలు అప్లోడ్లు చేయటం, ఫోటోలు తీయటం, ఆన్లైన్ చేయటం. రెండో వైపు విద్యా కమిషనర్ ప్రతిరోజు వెబాక్స్ సమావేశాలు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఆదేశాలు చేస్తూ మోస్ట్ అర్జెంట్ పనులు అని చెప్పేసి కిందకి మెసేజ్లు పెట్టడం, ఎంఈఓలు, డిఈఓలు కిందకి హెడ్ మాస్టర్కి మెసేజ్లు పెడితే ఆ హెడ్ మాస్టర్ ఆ పాఠాలు చెప్పే టీచర్లు పిలిచి పైన వచ్చినటువంటి టాస్క్ని ఫిలప్ చేయమంటాం. ఈ విధంగా బోధనకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రెండో వైపు కర్మయోగి, విద్యాశక్తి అనే అనేకమైనటువంటి బోధనేతర పనులు ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ రోజున ఉపాధ్యాయుడిని పాఠశాలకు మాత్రమే, బోధనకు మాత్రమే పరిమితం చేసి ప్రభుత్వాలు పెడుతున్నటువంటి పథకాలు లేదా కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ప్రతి పాఠశాలకి కంప్యూటర్ ఆపరేటర్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని నియమించాలనే డిమాండ్ ప్రధానమైందైతే, ఇక రెండవ డిమాండ్ 2020లో 11వ పీఆర్సీ అమలైంది. అప్పటి నుంచి తీసుకున్నటువంటి జీతమే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు. అంటే 5 సంవత్సరాలు పూర్తయింది. ఒక పీఆర్సీ కాలం అంటే 5 సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని అనుభవించే కాలం. సో అటువంటి పీఆర్సీ కాలం 2023 జూన్ 30తో 11వ పీఆర్సీ కాలం అయిపోయింది. 2023 జూలైతో 12వ పీఆర్సీ అమలు చేయాలి. గత ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆర్థిక మూలాల మీద, ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ కొట్టింది. అటువంటి సందర్భంలోనే అటువంటి ప్రభుత్వం నుంచి బయటికి తప్పుకోవాలా, ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లు వన్ సైడ్గా కూటమి ప్రభుత్వానికి వేశారు. ఆ కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి సందర్భంలోనే ఆ రోజున సాయంత్రం అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగాను, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ నాకు వన్ సైడ్గా ఓట్లేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని ఫ్రెండ్లీగా చూస్తాను, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూస్తాను. మనం ఎన్నికైన వెంటనే గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చింది, మన ప్రభుత్వం ఒక మంచి పీఆర్సీ ఇస్తుంది, ఆ పీఆర్సీ అమలయ్యే లోపు ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి బకాయి పడింది. సో అటువంటి బకాయిలు విడుదల చేస్తానని చెప్పేసి, పెండింగ్ లేకుండా డిఏలు ఇస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. అంతేకాదు గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని చాలా దుకాణాలుగా పెట్టి అవమానించింది. మా ప్రభుత్వం వస్తే మరింత గౌరవాన్ని పెంచుదామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో ఈ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని మరింత దిగజార్చారు, మరింత అంతర్జాల కబంధ హస్తాల బందీలో బిగించారని చెప్పి, రెండో వైపు ఈ 15 సంవత్సరాల కాలంలో నేను ఇందాక చెప్పినటువంటి 12వ పీఆర్సీ కమిషన్ వేయటం కానీ, కమిషన్ అమలు చేసేలోపు ఐఆర్ ఇవ్వటం చేసే ప్రయత్నం చేయలేదు. ఉద్యోగులకి సిపిఎస్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఓపీఎస్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మెమో నెంబర్ 57ని తీసుకొస్తాయి. ఆ మెమో నెంబర్ 57 భారతదేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలు అమలు చేసినాయి. మన రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి సాధారణ ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం వాళ్ళు ఓపీఎస్ తీసుకురావడానికి వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమస్యల మీద ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాను, శాసనమండలిలో ప్రశ్నిస్తాను, భవిష్యత్ పోరాటాలు కూడా అండగా ఉంటానని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తెలియజేస్తా ఉన్నాను.
మూల్యాంకన విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులు చూసినట్లయితే విద్యార్థి 45 నిమిషాల్లో రాసినటువంటి పరీక్ష దానిని మూల్యాంకనం చేసేదానికి దాని మీద వ్యాఖ్యానం చేసేదానికి ఉపాధ్యాయుడికి కనీసంగా ఒక వారం రోజులు పడుతున్నటువంటి సందర్భం. ఈ వారం రోజులు కూడా పిల్లలకు బోధనకు దూరమయ్యేటువంటి పరిస్థితి మాకు కనపడతా ఉంది. ఇవాటిలన్నింటినీ కూడా తొలగించమని చెప్పి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారులతో మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా బోధనేతర కార్యక్రమాలకు సంబంధించి స్వచ్ఛందం అని చెప్పి పైకి ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. అది ఆచరణలోకి వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఉపాధ్యాయుల మీద అది తప్పనిసరిగా చేయాలని చెప్పని క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరింపులకి దిగడం అనేటువంటి సర్వసాధారణ విషయం అయిపోయినటువంటి అంశం. ఈ సమస్యలనే మేము భావిస్తూ ఈ రోజున ఈ 5 రోజుల్లో చేసినటువంటి జాతాలో మరిన్ని సమస్యలు మా దృష్టిలోకి రావటం జరిగింది. ఇవన్నీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం ముందు మేము పెట్టబోతా ఉన్నాము. అట్లాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గోపీమూర్తి గారు కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి శాసన మండలిలో కూడా మేము క్రోడీకరించినటువంటి సమస్యల మీద ప్రస్తావిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. అట్లాగే రెండో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా బకాయి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్చమని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహించే పోలీస్ సంక్షేమ దివస్ కార్యక్రమానికి 30 మంది పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. వీరు జిల్లా ఎస్పీకి తమ సమస్యలను తెలియజేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి డిజైన్ ఉన్నప్పుడు అనిపిస్తుంది నా డిస్క్రిప్షన్ అంటే నడుస్తున్నట్టు పడిపోతుంది నీకు ఒక ఏం పోయింది ఎన్పిఏ వచ్చింది ఇంకోసారి తాగుతావా లేదు సార్ ఫ్యామిలీలో 2 సార్లు చేశారు సార్ పేరు అంటే కిడ్నీకి అటాచ్మెంట్ అయ్యింది సార్ అంటే 2 సార్లు రాలేదు సార్ మనం భద్రాచలం 2 సార్లు చేయించారు సార్ 3వ సార్ చేతులు తీశారు సార్ అది మన పీసీ ఇంకా పీసీ ఉన్నారు ఒక 4 ఉన్నారు సార్ ఏమైనా కావాలి నేను సొంత మళ్ళీ అక్కడ దిగుతుంటా తెలుగురా ఏం పని చేసావు ఏం పేరు ఏం రిక్వెస్ట్ ఏంటి అయితే డ్యామ్లలో ఉంచితే కొంచెం మీ సొంత సస్పెండ్ చేశారు సార్ తర్వాత దాన్ని ఓడి డైగ్నోస్ చేశారు వచ్చేసారు ఎందుకు ఇన్నిసార్లు ఒకదాని వస్తావు జాయిన్ అవుతావు ఇంకొక వస్తావు జాయిన్ అవుతావు ఎందుకంటే నా మన పక్క నాలుగు మండలి భోగపురం పక్కనే కదా నిధులు పక్కనే దొరకదు ఎలా ఎవరు దొరకదు ఏలూరులోని విద్యుత్ భవనం నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు 8వ
ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో 50 మంది ఉద్యోగులు, 16 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 జిల్లాల డిస్కమ్ జేఏసీ బూక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 35,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 26,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న సమస్యలపై దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి విద్యుత్ యాజమాన్యాలు ముందుకు రావాలని అన్నారు. ఉద్యమం మొదలుపెట్టి 5 రోజులు గడిచినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని, ప్రభుత్వం నాయకులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఫిబ్రవరి 1, 1999 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జూనియర్ లైన్మెన్ GR సెకండ్ ఉద్యోగులకు పాత సర్వీస్ కండిషన్స్ అమలు చేయాలని, వారికి ప్రమోషన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపత్తులు సంభవించినప్పుడు రాత్రనక పగలనక చేసిన వారి శ్రమ దోపిడీ చేసిన యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా కన్వీనర్ వి రాము మాట్లాడుతూ 22వ తేదీన జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. డిస్కమ్ కో కన్వీనర్ త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను పాడి ఆవులుగా భావించి నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ అబ్బాస్, డిప్లొమా అసోసియేషన్ నాయకులు ఏ సంజీవరావు, బీసీ నాయకులు కె గంగాధర్, ఎస్వి నాయకులు బి తారక్ సింగ్, ఎస్సీ ఎస్టీ నాయకులు పి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 5 జిల్లాల డిస్కమ్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 5వ రోజు రిలే నిరాహార దీక్ష ఏలూరులో జరుపుకుంటున్నాం. మరి ఉద్యమం స్టార్ట్ అయ్యి 5 రోజులు గడిచినప్పటికి కూడా రాష్ట్ర యాజమాన్యం చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే ఎంతో కాలంగా ఈ విద్యుత్ సంస్థలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పి మేనేజ్మెంట్ చుట్టూ అనేక దఫాలు మేము తిరిగినప్పటికీ, నోటీసులు అందజేసినప్పటికీ కూడా చలనం లేని పరిస్థితుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్ కార్యక్రమంలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి యాక్సిడెంట్లకు గురైనా, స్తంభం మీద నుంచి జారి పడిపోయినా, లేదా ప్రమాదాలకు గురైనా వారందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు మేము విన్నవించినప్పుడు కూడా మా గోడును పట్టించుకుపోవడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విద్యుత్ ఉద్యోగులు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, మరి విద్యుత్ వెలుగులు నింపుతున్నారు. అలాగే విద్యుత్ యాజమాన్యం చెప్పినటువంటి అడిషనల్ లోడ్ల రూపంలో డిపార్ట్మెంట్కి ఎటువంటి ఖర్చు లేకుండా కోట్లాది రూపాయలని మరి మేము వసూలు చేసి ఈ సంస్థకి మేము డిపాజిట్ చేయడం జరుగుతుంది. మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ విద్యుత్ యాజమాన్యం దిగొచ్చి రాష్ట్ర జేఏసీ నాయకుల్ని తక్షణం చర్చలకు పిలిపించి మా యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిస్కమ్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆందోళనలో 2వ ఫేజ్లో భాగంగా మరి ఈరోజు ఏలూరు విద్యుత్ భవన్లో ఏలూరు ఉమ్మడి జిల్లా తరఫున, ఏలూరు సర్కిల్ తరఫున ఇక్కడ మరి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మరి దీనికి మూల కారణం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కో మేనేజ్మెంట్లు అపరిష్కృతంగా ఉన్న మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు మరి పట్టించుకోకపోవడం. గత 3 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా, అలాగే మేనేజ్మెంట్ మినిట్స్ రూపంలో అంగీకరించినప్పటికీ కూడా మరి ఎటువంటి జీవోలు కానీ ఈఓఓలు కానీ విడుదల కాకపోవడం, అవి అమల్లోకి రాకపోవడం చాలా శోచనీయం. ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము పోరాడుతున్నాం. మరి మీరు కూడా, ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినట్లయితే
మరి ఇది మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం మీడియా ద్వారా. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పీఎస్సీ సభ్యులు పుప్పాల వాసుబాబు, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖంభం విజయరాజు మరియు యువత విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకానొక దశలో పోలీసులకు వైకాపా నాయకులు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలోనూ అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందడుగు వేశారని, వారి హయాంలో 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు సేఫ్ లెవెల్ క్లోజర్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, దేశంలోనే మెడికల్ కాలేజీల్లో ఎక్కడా పీపీపీ విధానం లేదని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు నష్టపోతారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నూకపల్లి సుధీర్ బాబు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, దాసరి రమేష్, రాష్ట్ర మహిళా సెల్ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిరగపాటి డింపుల్ జాబ్, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, నగర క్రిస్టియన్స్ అధ్యక్షులు జేవియర్ మాస్టర్, బొద్దాల రాము, జక్కుల బెనర్జీ, రాష్ట్ర జిల్లా నగర నాయకులు గంటా మోహన్ రావు, గాజుల బాజీ, లోటుకుర్తి సుభాష్, గేదెల సూర్యప్రకాష్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు ప్రైవేటు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ కాలేజీలుగా వాళ్ళ సొంత గుత్తేదారులకు మరి అంటగట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఒక అందమైన ఒక పేరు ఒకటి పెట్టారు, పీపీపీ అని. అంటే ఒక అందమైన పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ప్రభుత్వ మరి మెడికల్ కాలేజీల్ని దోసుకోవడానికి ఆయన ఒక చక్కని పథకం పన్నారు. ఆ పథకంలో భాగంగా ఆయన చెబుతున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మాణమే చేయలేదంట, శంకుస్థాపన మాత్రమే చేశారంటాడు. ప్రైవేట్ పరం చేసేటువంటి పీపీపీ అనే పద్ధతిని రద్దు చేయాలి, ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేసి ప్రభుత్వ కాలేజీలుగానే కంటిన్యూషన్ చేయాలి, పేద బడుగు వర్గాలకు అండగా ఉండాలని ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమంలో మేము ఒక్కడైతేనే చెప్తున్నాం. దీనికి అందరికీ కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెద్దలు. ఈ 17 కాలేజీలు దోసుకునేటువంటి విధానాన్ని మీరు మానుకోండి. ప్రజలు సహించరు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారో, ఇప్పుడు ఎన్ని మోసాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా తిరిగి మీకు ప్రజలు తిరిగి మీకు గిఫ్ట్గా ఇచ్చే రోజులు త్వరలో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు. ఒక 5 మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా స్టార్ట్ అయింది. మరి మిగతా వీటిని ప్రైవేటీకరణ చేయడం అది దారుణం. అది కేవలం వారి అనుయాయులకి వారికి ప్రైవేట్ పరం చేసి మళ్ళీ సీట్ల కోసం కోట్లు దండుకునేలాగా, గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్లకి రేట్లు ఉండవు కాబట్టి, ప్రైవేట్ అయితే మళ్ళీ డొనేషన్ల కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం మరి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలకి మరి ముందు ఏదైనా ఇబ్బంది వస్తే ముందేది గవర్నమెంట్ ఆసుపత్రి, ఎందుకంటే అందుబాటులో ఉండే గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి. మరి గవర్నమెంట్ ఆసుపత్రులు కాలేజీని ప్రైవేట్ చేసేస్తే మరి ప్రజలు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు, జక్కపూడి రాజా గారి నాయకత్వం, అలానే మా డిఎన్ఆర్ గారు, అలానే మా 7 సమన్వయకర్తలు అందరితో కలిసి మేము ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ, మీరు వెంటనే డిసిషన్ వెనకాల తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని ఒక కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది.
ఇందులో భాగంగా మన ఏలూరులోని మెడికల్ కాలేజీ యందు ఈ ఏలూరు జిల్లా సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలతో ఇక్కడ మెడికల్ కాలేజీకి వెళ్ళి నిరసన తెలుపడానికి ప్రయత్నించగా పోలీసు వారు అనుమతి లేదంటూ అడ్డం పెట్టడం జరిగింది. దాని మూలంగా ఈ సిఎస్ఐ చర్చ్ ముందు మేము ఆ దేవుడికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పరంగా పేద విద్యార్థులకు మెడిసిన్ చదువుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇది ప్రభుత్వమే ఈ 17 కాలేజీలను నడిపి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదల బాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ,
ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణా తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపిఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞాన దంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్టోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి ఏలూరు నగరంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని ముందుగానే హెచ్చరించినప్పటికీ వైకాపా శ్రేణులు మెడికల్ కాలేజీ ఆవరణలోకి వస్తారనే ముందస్తు సమాచారంతో కాలేజీకి నలుదిక్కులా పిల్లల పరీక్షల నేపథ్యంలో వారికి ఎటువంటి అంతరాయం కలగకూడదని భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని లోపలికి అనుమతించకపోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా వైకాపా నాయకులు కొంతమంది నిబంధనలు అతిక్రమించారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కెమెరా పట్టుకుని నేను కాదు, ఫోన్ పట్టుకుని కొడతాను, నన్ను కూడా దయానికి మీరు జంటనే అది పండుగ బాగా కావాలి. చూపించడం కాదు, ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చాము, ఇద్దరు పెట్టుకుంటా ఇప్పుడు ఆయన వెళ్తాను సార్. ఆఫీస్లో వచ్చాను సార్, మాట్లాడొస్తాను మళ్ళీ అటు నుంచి ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు అనేది మళ్ళీ అయింది కదా. వస్తున్నా. ఈరోజు మనకి మెడికల్ కాలేజీ సందర్శన పేరు మీద కొంత ఒక వైసీపీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళకి ముందే చెప్పాం. ఈ రోజు నాడు మెడికల్ కళాశాలలో ప్యాథాలజీ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి మేము క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. పర్మిషన్ అయితే వాళ్ళకి చెప్పాము, వద్దండి అని చెప్పాము. దాన్ని బేస్ చేసుకుని అదే కాకుండా సెక్షన్ 30 అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉండటం కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సెక్షన్ 30 కూడా ఉందని చెప్పాము. ఇదే విధంగా ఈ రోజు నాడు మేమైతే వాళ్ళకి ఏం చెప్పామంటే, మీరు ఎవరైనా కానీ ధర్నా చౌకులు ధర్నా చేసుకోమని కూడా వాళ్ళకి చెప్పాము. వాళ్ళనైతే మేము ఆపటం అయితే చెప్పలేదు, కానీ ఒకటే చెప్పాము, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళి ధర్నా చౌకుల్లో మీరు ఏం కావాలో చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. లేదంటే మీరు ఒక 5 కానీ కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీ 7 కానీ వచ్చి మీరు ఇక్కడ ఏదైతే మీరు అనుకున్న ప్రోగ్రాం ప్రకారం కూడా చేయమని చెప్పాము. అయితే వాళ్ళు వచ్చి రోడ్డు మీద సగం ఆపి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు జరిగినటువంటి విషయం. ముందుగా చెప్తున్నాం, జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీ వద్ద కూడా ఎవరు కూడా రావడానికి లేదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మెడికల్ కాలేజీ ప్రెమిసెస్ ఏరియాలో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా అన్ని వర్గాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాం. ఎవరు కూడా మెడికల్ కాలేజీ దగ్గరికి సందర్శన అని చెప్పేసి కాలేజీ ఎగ్జామ్ భంగం కలిగించే మాత్రం వాళ్ళపైన కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఎవరన్నా రూల్స్ అవాయిడ్ చేసినట్లు గుర్తించారు ఈరోజు మీరు అందరూ చూశారు. ఇప్పుడైతే ఏదైతే చెప్పామో మేము వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పాం. మీరెవరు కూడా ఏదన్నా ఉంటే మీరు ధర్నా చౌక్ వెళ్ళమని చెప్పాం. వినకుండా కూడా వాళ్ళు రోడ్ల మీదకి రావటం మీరు అందరూ చూశారు. దానిపై చట్టం ఎలా ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకా లేదు, అదన్నీ కూడా చూస్తామని. పోషకాహారం, వనరుల నిర్వహణ, మానవ అభివృద్ధి విస్తరణ మొదలైనవి మానవ దైనందిన జీవన విధానంతో అంతర్గత సంబంధాన్ని కలిగి ఉన్నాయని, అదేవిధంగా మానవ జీవితానికి ప్రకృతి అత్యవసరమని, ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారంతోనే మానవ మనుగడ కూడా సాధ్యం అన్నారు డాక్టర్ కె శ్రీలత. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు హోమ్ సైన్స్ మరియు జంతు శాస్త్రం ద్వారా మానవ జీవితంలో అభివృద్ధిని గురించి చర్చించారు. హోమ్ సైన్స్ విద్యార్థులు క్వార్టర్ స్టే లక్ష్యాలు మరియు బాధ్యతలు, పొందిన జ్ఞానం మొదలైన వాటిని దృశ్య రూపంలో వివరించారు. జంతు శాస్త్ర విద్యార్థులు సృష్టికాలం నుంచి మానవ జీవితంలో ప్రకృతితో ముడిపడి ఉన్న జీవ వైవిధ్యాన్ని, జంతు సంభాషణ గురించి విజ్ఞానదాయకమైన ప్రదర్శన నిర్వహించారు. జంతువుల చర్యలు, శబ్దాలు, కదలికలు మరియు సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించబడిన సంభాషణ గురించి చర్చించారు. జంతు సంభాషణని జుసెమియోటిక్స్ అంటారని, దీనిపై నికోటి నర్బగన్ అనే శాస్త్రవేత్త విస్తృత అధ్యయనం చేశారని తెలియజేశారు. మానవుడు వివిధ జీవ జంతువుల నుంచి అనేక రకాలైన గుణాలను గ్రహించవచ్చునని తెలిపారు. సింహం నుంచి ధైర్యం, గుర్రం నుంచి బలం, తేనెటీగల నుంచి శ్రద్ధ,
చేమల నుంచి రేపటి ప్రణాళిక, కుక్కల నుంచి విశ్వసనీయత, డాల్ఫిన్స్ నుంచి దయ, తెలివితేటలు, గుడ్లగూబ నుంచి జాగ్రత్త, ఒంటెల నుంచి బలం, పౌరాల నుంచి సౌమ్యం మొదలైన గుణాలను గ్రహించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానవ జీవితం ప్రకృతితో మమేకమై సాగాలని, మానవునికి ఒక గొప్ప గురువు అని, సృష్టిని అర్థం చేసుకోవడమే మానవ జీవన పరమార్థమని నిరూపించారు. సృష్టిలోని సకల జీవులకు ఆధారమైన ధరిత్రిని, ప్రకృతిని సంరక్షించడం మన కర్తవ్యమని తెలియజేశారు. కార్యక్రమం ఆద్యంతం వినోదభరితం మరియు విజ్ఞానదాయకంగా సాగింది. కార్యక్రమ నిర్వాహకులు హోమ్ సైన్స్ విభాగం మరియు జంతుశాస్త్ర విభాగం వారిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు ఇతర అధ్యాపకులు అభినందించారు. పేద ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీకృష్ణ సుజుకి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా శేషు జన్మదిన వేడుకలు ప్రేమాలయంలో శేషు కుటుంబ సభ్యులు నారా హనుమాన్ మరియు చోడాబత్తుల సూరిబాబు మరియు శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ మరియు ఆయన అభిమానులతో ఘనంగా జరిగింది. శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ మరియు పేటేటి ప్రసాద్ ఆధ్వర్యంలో సుజుకి షోరూంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్, జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్కే సాగర్, 32వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ కన్నా వరప్రసాద్, 32వ డివిజన్ ఇన్ఛార్జ్ తాటికొండ శ్రీనివాస్, 21వ డివిజన్ ప్రధాన కార్యదర్శి తాతారావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కొప్పశెట్టి ప్రేమిల రాణి. మా పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కొప్పశెట్టి వీరబాబు గారి భార్యనండి. నేను శేషు అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఎంతో ఆర్థిక సహాయం చేశారు. మా వారు ఉన్నప్పుడు కూడా హెల్త్ విషయంలో కూడా చాలా సహకారం అందించారు. ఇప్పుడు కూడా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు సారు నాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నారా శేషు సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సుజుకి షోరూమ్ అధినేత నారా శేషు గారికి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షల్లో ఈరోజు భాగంగా కేక్ కటింగ్ జరిగింది. అయితే దాంట్లో ఇదిగానే కొప్పిశెట్టి వీరబాబు గారు చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. ఆయన పాపం ఆయన హెల్త్ బాగోక కొంచెం ఇబ్బందులు పడ్డారు. పాపం అప్పుడు కూడా ఆయన శేషు గారు సేవ చేసి పెట్టారు, ఆయనకి చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు కూడా పాపం వాళ్ళ వైఫ్ వచ్చారు, వైఫ్ మాట్లాడారు ప్రమీల రాణి గారు. ఇప్పుడు కూడా ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు అలా వదిలిపెట్టకుండా. అయితే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడవడంలో శేషు గారు ముఖ్య పాత్ర వహిస్తున్నారని అనడానికి కూడా
అయితే ఒక వినాయక చవితి రోజు కూడా మట్టి వినాయకులను పంచడాలు ఎకో ఫ్రెండ్లీ అన్నట్లుగా ఆయన అడుగుజాడల్లో నడవడము, సనాతన ధర్మం గురించి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. అయితే మరొకసారి నారా శేషు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత శ్రీ నారా శేషు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా సుజుకి స్టాఫ్ తరపున. ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే మా సుజుకి షోరూమ్ తరపున కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ ఫౌండేషన్ ద్వారా అనేకులకి, అలాగే ఎన్ హోటల్ ద్వారా, ఎన్ స్క్వేర్ ద్వారా, శ్రీకృష్ణ సుజుకి ద్వారా అనేక మంది ఉపాధులు కల్పించడం జరుగుతుంది. ఈ ఉపాధి కార్యక్రమాల్లో కూడా మాకు ఆర్థికంగా కానీ, అనారోగ్య విషయంలో కానీ, లేదా పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, అన్నదాన కార్యక్రమాలు చేయడంలో కానీ ముందుగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు మేము ఆయన చూసి, ఆయన స్ఫూర్తితో, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఏది చెప్తే దాన్ని కంపల్సరీ పాటిస్తారు. వాళ్ళు ఏది చెప్తే అదే అన్నట్టుగా ప్రతిదీ చేస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలు. ఆయన్ని ఫాలో అవుతూ ఆయన ద్వారా మేము కూడా మాకు తోచిన అంతగా, ఆయనంతలో మేము చేయలేము కానీ ఆయనే మాకు స్ఫూర్తి కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి విషయంలోనూ ఆయనకు తోడ్పాటుగా ఉంటున్నాము. ప్రతి విషయంలో నారా శేషు గారు మాకు ఆర్థికంగానే కానీ, మాకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా ఆర్థికంగా నేనున్నాను అంటూ ముందుగా వచ్చి మమ్మల్ని నడిపిస్తూ, మాకు ఏదో మేము ఎంప్లాయీస్లో మమ్మల్ని చూడరు, ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆదరిస్తారు. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థలోనే వర్క్ చేస్తున్నాము. కానీ ఆయన మాకు చెప్పాలి అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే, మాకు ఇంకా చెప్పాలంటే ఈ డిసెంబర్ నెల వచ్చి నారా ఉత్సవం జరిగిద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జన్మదినం మాకు ఈ డిసెంబర్ నెలలోనే వస్తుంది. కానీ ఎక్కువగా మాకు సెప్టెంబర్ మంత్లో వస్తుంది. అలాగే మేము ఈ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. కానీ ప్రతి విషయంలో మాకు ఆయన అండదండలు కానీ, అలాగే సేవా కార్యక్రమాల విషయాల్లో చాలా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆయురారోగ్యాలతో, అలాగే ఐశ్వర్యాలతో, అత్యున్నతమైన పదవితో అలంకరించబడాలని మేము కోరుకుంటున్నామండి. మా శ్రీకృష్ణ సుజుకి స్టాఫ్ తరపున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. ఏలూరు నగరంలో తంగిళ్లమూడిలో గల సరస్వతి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అహల్ అనే విద్యార్థిని ఉదయ్ అనే ఉపాధ్యాయుడు చితకబాదడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం చేర్చారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో డి అనే పదం రాకపోవడంతో తన కొడుకుని కొట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అండి మా బాబు సరస్వతి విద్యాకేతన్లో చదువుతున్నాడు. అయితే నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. పిల్లోడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట, డి అన్న అక్షరం పలకలేదంట. అందువలన పిల్లోని ఇష్టం వచ్చినట్టు బాగా కొట్టేశారు. ఈ చేతి నిండా జబ్బంతా అసలు వాతలు పడిపోయేలా కొట్టేశారు. అసలు సార్ అయితే నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. రాత్రి 7 వరకు పిల్లోడిని గదిలో పెట్టి ఉంచేశారు, పంపలేదు అసలు 7 వరకు కూడాను. స్టడీ అవర్స్ వల్ల పంపలేదని చెప్తున్నారు. అసలు రాత్రి 7 వరకు ఉంచేశారు. డి అన్న అక్షరం పలకలేదని చెప్పి ఇష్టంసారంగా కొట్టేశారు. మేమేమో ముస్లిమ్స్ అని చెప్పి మమ్మల్ని క్యాస్ట్ ఇదిగా పెట్టుకొని చెప్పి మా పిల్లల్ని ఇష్టంసారంగా కడుతున్నాడు. ఈ పిల్లనో కాదు, మొన్నైతే వారం కిందటైతే మా అబ్బాయిని కూడా కొట్టారు. ఈ అబ్బాయి మా అక్కల అబ్బాయి వాళ్ళ కొడతా. నిన్న ఉదయం 10ంటికి కొట్టారు, రాత్రి 7 వరకు కూడా నా పిల్లోడిని అలా కొడతానే ఉన్నారంట. అసలు కారణం ఏంటంటే పిల్లోడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట, చిన్న వర్డ్ పలకలేదంట డి అన్న అక్షరం. నువ్వు అసలు చదవట్లేదు సరిగ్గా అని చెప్పి కొట్టారని చెప్ప. ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు కొడతానే ఉన్నారంట. అసలు
ఇప్పుడు మాకేమో సార్ని ఆ స్కూల్లో అసలు మళ్ళీ రావడానికి వీలు లేదండి. ఇప్పుడు మా పిల్లలనే కాదు, ఇప్పుడు అడిగేసి వదిలేస్తాం. ఇప్పుడు ఒక పిల్లోడు కదా అని చెప్పి రేపు ఇంకో పిల్లోడికి జరగచ్చు. ఏ పిల్లోడిని కొట్టకుండా అసలు ఆ స్కూల్లోంచి ఆ సార్ని తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. బాబుని స్కూల్కి పంపించామండి. నిన్న పొద్దున్న బాబు ఏదో ఒక అక్షరం ఒక చెప్పలేదని బాబుని ఇష్టసరంగా కొట్టేశారంటండి. నిన్న పొద్దున్న ఇంటికి 10ంటికి కొట్టేస్తే సాయంత్రం మధ్య 6ంటికి రావాల్సిన బాబు 7ంటికి వచ్చారండి. 7ంటికి వస్తే ఎందుకు ఈ టైం అయిందంటే బాబు అప్పుడు చూపించాడండి. ఉదయసారు ఇలాగ అక్షరం రాలేదని ఇలా కొట్టేశారు మా అమ్మ అని చెప్పారండి. ఇంకా చెప్తే ఇంకా సర్లే అని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయసారి లేరండి. లేకపోతే ఇంకా రేపు పొద్దున్నే వెళ్దామని చెప్పి రేపు పొద్దున్నే స్కూల్ కాడికి వెళ్ళామండి. వెళ్ళి బాబుని ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు చేశారంటే నా తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మ, ఇంతలాగా అవద్దని అనుకోలేదు, నేను మామూలుగానే కొట్టాను అన్నారు. మామూలుగా కొడితే ఒక దెబ్బ తగులుద్ది, దెబ్బ మీద దెబ్బ కొట్టబట్టి ఎంత వాసిపోయింది, ఇలాగైతే కుదరదు, ఎందుకు ఇలా కొట్టారు, మాకు ఇది చెయ్యాలి మీరు అని అంటేనండి క్షమించమని అడుగుతున్నారండి. మీరు ఈ స్కూల్లో ఉండకూడదు, ఈ స్కూల్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఈ స్కూల్కి రావటానికి వీలు లేదు, మీరు రిజైన్ చేసేసి వెళ్ళిపోవాలి, ఈ స్కూల్లో మీరు ఉండటానికి లేదని చెప్తున్నామండి. మాకు కావాల్సింది ఏంటంటే ఆ సార్ ఆ స్కూల్లో ఉండకూడదు. హెచ్ఎం అవనాయి ఎవడన్నా అవనాయి, పిల్లాడిని అలా కొడతాం మటుకు వీలవదు అని ఆ స్కూల్లో ఆవిడ ఇంకొక ఆవిడ టీచర్ చెప్తుంది సార్. మేము అందుకనే ఆ అబ్బాయి ఆ స్కూల్లోనే ఉండకూడదు, మాకేంటంటే ఆ అబ్బాయి ఆ స్కూల్కి రాకూడదు, మేము అది చేస్తుంది, మేము అది వెళ్ళి అడిగాం నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. కేసు పెట్టాము సార్, మేము కేసు పెట్టాము. ఆల్రెడీ పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడాక తీసుకొని వెళ్ళారు. ఆల్రెడీ ఆ సార్ పోలీస్ టెస్ట్లోనే ఉన్నాడండి. మేము మటుగా పిల్లోడికి న్యాయం జరిగే వరకు మటుకు మేము ఊరుకోమనే సరే మేము పొద్దున్న 8ంటికి వెళ్ళిన వాళ్ళమే ఇప్పుడు వరకు మేము ఎక్కడే ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళి మీకు ఒక కాగితం ఇస్తారమ్మా, ఆ కాగితం తీసుకొని రండి మీరు స్టేషన్కి అని చెప్పి ఆడవాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. మగవాళ్ళు అక్కడ ఉన్నారు సార్. అది సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ స్కూల్లో ఉండకూడదు. మెయిన్ ఆయన పేరు ఉదయ్ సార్ ఆయన పేరు అది సార్. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న కార్డ్ 2.0 విధానంలో పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భీమడోల్లో లేకర్లు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. 2 రోజులు లేకర్ల పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక భీమడోల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డ్ 2.0 విధానంలో సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంఘ పిలుపు మేరకు భీమడోల్లో లేకర్లు శుక్ర శని 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు అలాగే పలు సమస్యలతో ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దస్తావేజు లేకర్ల సంక్షేమ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ నండూరి శ్రీరామ్, భీమడోల్ సంఘ అధ్యక్షులు వెజ్జు నాగేశ్వరరావు, సెక్రటరీ వర్ధనీడి బాలమురళీకృష్ణ, ట్రెజరర్ చేమకుర్తి రాము తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖలో ప్రవేశపెట్టిన కార్డు 2.0 సాఫ్ట్వేర్లోని ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేకర్ల సంక్షేమ సంఘం వారి పిలుపు మేరకు 19-20 అనగా ఈ రోజు శుక్రవారము, రేపు శనివారము, ఈ 2 రోజులు కూడా పెన్ డౌన్ చేయటకు తీర్మానించడమైంది. ఈ పెన్ డౌన్ ఎందుకు చేస్తున్నాము అంటే 2.0 సాఫ్ట్వేర్ లో నూతనంగా ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ ఓటీపీ విధానం ఏంటంటే ఒక క్రయ దస్తావేజ్కి, ఒక దఖల్ దస్తావేజ్కి, ఒక చెల్లు రసీదుకి, ఒక వీలునామాకి ఏ దస్తావేజు రిజిస్ట్రేషన్ కావాలన్నా సరే వారికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఓటీపీలు మీకు ఎందుకు చెప్పాలి అని బ్యాంకు వారు, ప్రజలు మమ్మల్ని మిక్కిలిగా కోరుతున్నారు. మీకు ఓటీపీ చెప్తే మా అకౌంట్లో డబ్బు పోతే మాకు ఎవరు భరోసా ఇస్తారు? మా పోయిన డబ్బులకి మీరు బాధ్యత వహిస్తారా? ఇలా వచ్చి ప్రభుత్వం వారేమో ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు, ఏ లింకులు క్లిక్ చేయొద్దు ఇలా అని సోషల్ మీడియా ద్వారా పోలీసు వారు చాలా సార్లు తెలుపుతున్నారు. మీరేమో ఓటీపీలు చెప్పమంటారు. ఇదెక్కడ అన్యాయం అండి బాబు? మేము మీకు ఓటీపీలు చెప్పమని చాలా మంది పార్టీలను ఎంతో ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. చాలా ఆదాయం సమకూర్చడంలో రిజిస్ట్రేషన్ శాఖ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. కావున ఇటువంటి శాఖలో ఇబ్బందులు ఏమీ లేకుండా మా అందరి కోరిక ఏంటంటే ప్రజలందరికీ కూడా సక్రమమైన పద్ధతిలో సరి అయిన టైంకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వాలి అని మన ప్రభుత్వం వారు చెప్తున్నారు. దానికే మేము కట్టుబడి ఉంటాము.
కానీ ఒక దస్తావేజు తయారు చేసి ఆ దస్తావేజును తీసుకొచ్చి పార్టీ తీసుకెళ్లి రిజిస్ట్రార్స్లు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మాత్రం టైం 10 నిమిషాలు పావు గంటలో పూర్తవుతుంది. అంత మటుకు ఓకే. దస్తావేజు తయారీ విధానానికి 1 రోజు పడుతుంది ఒక దస్తావేజుకి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం వారికి తెలియపరిచే క్రమంలోనూ మా అసోసియేషన్ వారు పిలుపునిచ్చారు. అందుచేత ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం మహిళా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అని పెదవేగి మండల విజయరాయ్ పిహెచ్సి వైద్యాధికారి కె మల్లికార్జున్ తెలిపారు. శుక్రవారం మండలంలోని అంకనగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు మండల వ్యాప్తంగా ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరాల్లో మహిళలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను గ్రామాల్లో ఉన్న మహిళలు ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు మామిళ్లపల్లి సురేష్ బాబు, అనుమల దాసు గంగాధర్రావు, ఎక్స్ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, పరసా వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంకనగూడెంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ చేత సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు అంకనగూడెంలో క్యాంపింగ్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఆరోగ్యకరమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం శక్తివంతంగా ఉంటుంది. కుటుంబం శక్తివంతంగా ఉంటేనే గ్రామాలు, పట్టణాలు, దేశం శక్తివంతంగా ఉంటుందని గవర్నమెంట్ చేత సెప్టెంబర్ 17వ తారీఖు ఈ క్యాంపెయినింగ్ లాంచ్ అయింది. అయితే ఈ క్యాంపెయినింగ్లో ముఖ్యంగా మనం ఏం చేస్తాము అంటే స్త్రీలకి ఆరోగ్యం పట్ల అవగాహన మరియు స్క్రీనింగు మరియు దానికి తగినంత మందులు గురించి క్యాంపెయినింగ్ చేస్తూ ఉంటాం. అయితే స్క్రీనింగ్ అంటే ఏ స్క్రీనింగ్ చేస్తాము? అందరికీ ముఖ్యంగా రక్తహీనత తక్కువ ఉండడం వల్ల వాళ్ళందరికీ రక్త పరీక్షలు మరియు అలాగే అందరికీ ఈ మధ్య రొమ్ము క్యాన్సరు అలాగే గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకని రొమ్ము క్యాన్సరు మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగు, దాని తర్వాత గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకి, శిశువులకి, అలాగే అంగన్వాడీ స్కూల్ పిల్లలకి లేదా హై స్కూల్ పిల్లలకి అందరికీ ఇలా ఆడవాళ్ళందరికీ ఈరోజు స్క్రీనింగ్ చేయబడుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశము స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగు మరియు మహిళల యొక్క ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం. అలాగే ఈరోజు మెంటల్ హెల్త్ గురించి కానీ, ఆర్బీఎస్కే కానీ, అంగన్వాడీ కానీ, ఐసిడిఎస్ వాళ్ళు, అలాగే ఎన్నో డిపార్ట్మెంట్లు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని అందరికీ అవగాహన కల్పిస్తూ మహిళల ఆరోగ్యం పట్ల దేశం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది. అది జనాల్లోకి వెళ్ళాలని ఈ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. అలాగే ఈ ఊరి ప్రజలందరూ, అంకనగూడెం ఊరి ప్రజలందరూ ఈ క్యాంపెయినింగ్కి వచ్చి దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మెడికల్ ఆఫీసర్. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పెదవేగి మండలం కె కన్నాపురం గ్రామ సర్పంచ్ ఈడ్పుగంటి రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కె కన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అనారోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి వివరించి ఉచితంగా మందులను పొందడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పి నాగవేంద్ర, జనసేన పార్టీ నాయకులు రాంబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చేసినటువంటి మన పంచాయతీ సర్పంచ్ రమేష్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్కి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కి గ్రామ ప్రజలు, ఈ సచివాలయం సిబ్బంది, స్టాఫ్ మొత్తం అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకున్న బాగోగులు అంటే బాధలు అవన్నీ చెప్పి అది సాల్వ్ చేసుకుంటున్నారు. నమస్కారం అండి. మనకి ఈరోజు గౌరవ మన ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనకి గ్రామాల్లో 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్త్రీలకి మరి ముఖ్యంగా క్యాన్సర్ మొదటి దశలోనే పరీక్షలు జరగాలనేది ముఖ్య ఉద్దేశం. దాంతో పాటుగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కౌమార దశలో ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు టీకాలు ఇవ్వడం అందరికీ ఉపయోగకరంగా ఈ క్యాంపు రన్ చేయడం జరుగుతుందండి. ఈ రోజు పెదవేగి మండలం కే కన్నాపురం గ్రామంలో ఈ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మారుమూల గ్రామాల్లో విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.